అది డిసెంబర్ నెల. నగరం మొత్తం మంచు దుప్పటి కప్పుకొని ఉంది. 3 నెలల క్రితమే లావణ్యకు కిరణ్తో పెళ్ళయింది. లావణ్యకు ఇది కొత్త జీవితం. కిరణ్ ఇష్టపడటం వల్ల లావణ్య పెద్దింటికి కోడలైంది. లావణ్యది ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం. తల్లి శారద చిన్న కిరాణా కొట్టు నడుపుతోంది. కానీ లావణ్య మెట్టినిల్లు హైదరాబాద్లో ఉన్న ఓ ఇంద్రభవనం. అత్తగారు రాజేశ్వరీదేవి నగరంలో పేరు మోసిన వ్యాపారవేత్త. ఆమెకు డబ్బు, హోదా, పరువు తప్ప మరో ప్రపంచం తెలీదు. ఈ చలికాలం లావణ్యకు అత్తవారింట్లో మొదటిది. రాజేశ్వరి గారి ఇల్లు సెంట్రలైజ్డ్ హీటింగ్ సిస్టంతో వెచ్చగా ఉండేది. అయినా సరే లావణ్యకి ఆ ఇంట్లో ఏదో తెలియని చలిగా అనిపించేది. అది వాతావరణంలోని చలి కాదు, మనుషుల మధ్య లేని వెచ్చదనం వల్ల కలిగే చలి. రాత్రి సమయం. లావణ్య కిరణ్ బెడ్రూమ్. లావణ్య సిల్క్ దుప్పటి కప్పుకొని కూడా చలికి ముడుచుకుపోతుంది. ఏమైంది లావణ్య? చలేస్తుందా? హీటర్ టెంపరేచర్ పెంచాలా? వద్దు కిరణ్, అంతా బానే ఉంది. కానీ ఎందుకో మా ఇంట్లో అమ్మ కప్పిన పాత గొంగడి దుప్పటి గుర్తొస్తున్నాయి. అది ఎంత బరువుగా వెచ్చగా ఉండేదో. పాత గొంగలా? ఇక్కడ ఈ సిల్క్ బ్లాంకెట్ ఖరీదు కొన్ని ₹1000 తెలుసా? దీనికంటే వెచ్చదనం ఇంకేముంటుంది? ఈ దుప్పటికి వెచ్చదనముంది, కానీ అమ్మ ప్రేమని మిస్ అవుతున్నా. మీరు పడుకోండి. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి లావణ్య, రాత్రి నీకు చలి వేసిందంట కిరణ్ చెప్పాడు. అది అత్తయ్య గారు. మా ఇంట్లో ఉన్న సౌకర్యాలు కూడా నీకు సరిపోవటం లేదన్నమాట. నీ పుట్టింట్లో ఏం కప్పుకునేదానివి? ఆ చిరిగిన దూది పరుపులు, పీచు పీచుగా ఉండే రగ్గులు కదా. ఇక్కడ ఇంత సుఖం దొరక కూడా ఇంకా ఫిర్యాదులు చేయటం మానలేదా? నేను ఫిర్యాదు చేయలేదత్తయ్య గారు. నాకు మా అమ్మ గుర్తొచ్చిందని మాత్రమే అన్నాను. మీ ఇంటి పురాణం ఆపు. ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకో. నీ పేదరికాన్ని, అలవాట్లని ఇక్కడ ప్రదర్శించకు. నాకస్సలు నచ్చదు. లావణ్య గొంతు మూగబోయింది. ఆ ఇంట్లో ప్రతి వస్తువు ఖరీదైనదే, కాని మనుషుల మాటలు మాత్రం చాలా చల్లగా, సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. లావణ్య తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. తన తల్లి శారదకి ఫోన్ చేసింది. అమ్మా లావణ్య, తల్లి ఎలా ఉన్నావు? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేం తల్లి, బానే ఉన్నాను. చలికాలం కదా, పొద్దున్నే లేచి చన్నీళ్లతో పనులు చెయ్యకు. వేనీళ్లు పెట్టుకుని స్నానం చెయ్యి. నేను నీకోసం నువ్వులుండలు, అల్లం పచ్చడి చేసుంచాను. ఈ చలిలో అవి తింటే ఒంటికి బలం. ఎప్పుడొస్తావు తల్లి? వస్తానమ్మా, తొందరలోనే వస్తాను. ఇక్కడంతా బావుంది. ఏసీ, హీటర్ ఉంది. కానీ నీ చేతి వేడి వేడి జొన్న రొట్టె తినాలనుందమ్మా. అయ్యో పిచ్చి తల్లి, దానికేనా ఏడుపు? అల్లుడి గారిని తీసుకుని ఒకసారి రామ్మా, కడుపు నిండా చేసి పెడతాను. ఆ ఫోన్ కాల్ లావణ్యకి కొండంత ధైర్యాన్నిచ్చింది. కానీ ఆ సంభాషణను గది బయట నుండి రాజేశ్వరి విన్నది. లావణ్య, తలుపుది. లావణ్య కంగారుగా తలుపు తీసింది. ఏంటి, ఇక్కడ మేము పెట్టే బ్రెడ్ ఆమ్లెట్, కార్న్ఫ్లేక్స్ నీకు నచ్చట్లేదా? ఆ పేద తిండి, ఆ జొన్న రొట్టెల కోసం ఏడుస్తున్నావా? నా పరువు తీయడానికే ఇంట్లోకి అడుగు పెట్టావా? అత్తయ్య గారు, అమ్మ ప్రేమతో. ఆపు. ప్రేమ, దోమ అని నా దగ్గర నాటకాలాడకు. నీకీ ఇంటి భోజనం నచ్చకపోతే మీ అమ్మనే ఇక్కడికొచ్చి వండమను. ఆ కట్టెల పొయ్యి వాసన నీకంత నచ్చిందా? ఛీ! రాజేశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. లావణ్య అక్కడే కుప్పకూలిపోయింది. ఆ క్షణం ఆమెకు ఆ ఇల్లు, ఆ వెచ్చని గదులు ఒక చల్లని జైల్లా అనిపించాయి. రోజులు గడుస్తున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. సంక్రాంతి పండగ దగ్గర పడింది. శారద మళ్లీ ఫోన్ చేసి పండక్కి అల్లుణ్ణి, కూతుర్ని రమ్మని పిలిచింది. లావణ్య భయపడుతూనే ఈ విషయం అత్తగారికి చెప్పింది. ఏంటి పండక్క? ఆ చిన్న బస్తీకా మేమొచ్చేది? ఆ పాతింట్లో కనీసం సరైన బాత్రూమ్ కూడా ఉండదు. ఆ చలికి మంచులోకి మమ్మల్ని రమ్మంటావా? ఒక్కరోజు అత్తయ్య గారు, అమ్మ ఎదురు చూస్తుంటుంది. నేను రాను.
నా కొడుకు కిరణ్ కూడా రాడు. వాడికిక్కడ ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. కాని ఒక్కటి చెప్తున్నా, ఆ వాసన, ఆ పేదరికం మళ్ళీ ఇంట్లోకి తీసుకురావద్దు. లావణ్య కన్నీళ్లతో గదిలోకెళ్ళిపోయింది. కాసేపటికి కిరణ్ ఆఫీస్ నుండొచ్చాడు. లావణ్య మౌనంగా ఉండటం గమనించాడు. లావణ్య, ఏమైంది? అమ్మేమైనా నిందా? మా అమ్మ పండక్కి రమ్మంది కిరణ్. అత్తయ్య గారు మిమ్మల్ని రానివ్వనన్నారు. నన్నొక్కదాన్నే వెళ్ళి రమ్మన్నారు. నువ్వు బట్టలు సర్దుకో, మన ఊరెళ్తున్నాం. మా అమ్మతో నేను మాట్లాడతాను. పెళ్ళయ్యాక భార్యతో పాటు అత్తారింటికెళ్ళటం నా బాధ్యత. అది పేద ఇల్లైనా పెద్దిల్లైనా. కిరణ్ నిర్ణయం రాజేశ్వరికి తీవ్రమైన కోపం తెప్పించింది. ఒరేయ్ కిరణ్, నా మాట కాదని ఆ చిన్న ఇంటికెళ్తావా? అక్కడ నీకేం మర్యాద దొరుకుతుంది? లేదమ్మా, ఇది పద్ధతి. నేను వెళ్తున్నాను. ఒక్కరోజే కదా, రేపే వచ్చేస్తాం. రాజేశ్వరి కోపంతో ముఖం తిప్పుకుంది. కిరణ్, లావణ్య తమ ప్రయాణాన్ని మొదలెట్టారు. మరుసటి రోజు ఉదయం కిరణ్ కారు లావణ్య వాళ్ల ఊళ్ళోని చిన్న సందులోకి ప్రవేశించింది. ఒక పాత పెంకుటిల్లు ముందు ఆగింది. ఇల్లంతా పేడతో అలికి అందమైన ముగ్గులు పెట్టి ఉన్నాయి. బయట చలి తీవ్రంగా ఉంది. శారద పరుగు పరుగున బయటకొచ్చింది. ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు. అమ్మా లావణ్య, వచ్చావా తల్లి? బాబు రండి, బాబు రండి. ఇల్లు చాలా చిన్నది, 2 గదులు. కాని ప్రతి వస్తువు శుభ్రంగా, ప్రేమగా అమర్చినట్టుంది. ఒక మూల కట్టెల పొయ్యి. ఆ పొయ్యి నుండి వచ్చే వెచ్చదనం ఆ చిన్న ఇంటిని నింపేసింది. బాబు, చలికి వణికిపోయుంటారు. ముందా పొయ్యి దగ్గర కూర్చోండి. కాళ్ళు చాపండి, వేడి తగులుతుంది. పర్లేదత్తయ్యా, మీరు శ్రమ పడకండి. శ్రమదేముంది బాబు, మీరు రావటం మా అదృష్టం. ఇదిగో తల్లి లావణ్య, నీకోసం వేడివేడి అల్లం టీ. కిరణ్ ఆ కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నాడు. అతని ఖరీదైన బూట్లు ఆ పేద ఇంటి నేల పూర్తి భిన్నంగా ఉన్నాయి. కాని అతని మనసుకి ఏదో తెలియని ప్రశాంతత లభించింది. అతని ఏసీ హీటర్ గదిలో లేని వెచ్చదనం ఆ కట్టెల పొయ్యి దగ్గర దొరికింది. మధ్యాహ్నం భోజనం సమయం. బాబూ, మాది పేదవాళ్ల ఇల్లు. మీ స్థాయికి తగ్గ వంటలు కావు. ఉన్నంతలో ప్రేమగా వండాను. శారద విస్తరాకు వేసి వడ్డించింది. వేడి వేడి జొన్న రొట్టెలు పొయ్యి మీద నుండి తీసి నేరుగా విస్తట్లో వేస్తోంది. పక్కనే గుత్తి వంకాయ కూర, అల్లం పచ్చడి. కిరణ్ మొదటి ముద్ద తిన్నాడు. జొన్న రొట్టె, వంకాయ కూర. ఆ రుచికి అతను మంత్రముగ్ధుడైపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. అత్తయ్యా, అద్భుతంగా ఉంది. నేను నా జీవితంలో ఇంత రుచి ఎప్పుడూ తినలేదు. ఇది అమృతంలా ఉంది. చూసారా కిరణ్, ఇదే మా అమ్మ చేతి వంట. ఏముంది బాబూ, పేదవాళ్లం. మా దగ్గర ప్రేమ తప్ప పంచడానికి ఏం లేదు. ఈ చలికి ఈ వేడి రొట్టె తింటేనే ఒంటికి హాయిగా ఉంటుంది. ఇంకో రొట్టె వేనా బాబూ? తప్పకుండా అత్తయ్యా. ఆ రోజు సాయంత్రం వరకు కిరణ్ ఆ ఇంట్లోనే గడిపాడు. చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాడు. అక్కడ డబ్బు లేదు, కాని ప్రతి మనిషి ముఖంలో ఆప్యాయత, తృప్తి కనిపించాయి. రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. కిరణ్, లావణ్య తిరిగి బంగ్లాకు చేరుకున్నారు. రాజేశ్వరి హాల్లోనే కూర్చొని వీళ్ల రాక కోసం ఎదురు చూస్తోంది. వచ్చేశారా? ఆ పేదరికం వాసన అంటించుకొచ్చారా? ఏముందక్కడ? ఆ పాతింట్లో చలికి వణికిపోయుంటారు. నా కొడుకుని కూడా ఇబ్బంది పెట్టారు. అవునమ్మా, అక్కడ చలుంది. మన బాత్రూంలో ఉన్నట్టు గీజర్ లేదు, మన బెడ్రూంలో ఉన్నట్టు హీటర్ లేదు. కానీ ఆ చలిలో కూడా ఒక వెచ్చదనముంది. వెచ్చదనమా? అవునమ్మా, మనుషుల మధ్య వెచ్చదనం. అత్తయ్య గారు నన్ను కట్టెల పొయ్యి దగ్గర కూర్చోబెట్టి ప్రేమగా శాలువా కప్పారు. ఆ పొయ్యి నుండి వచ్చే వేడి మన హీటర్ ఇచ్చే వేడిలాగా ఒంటికి మాత్రమే కాదు, మనసుకి కూడా వెచ్చదనాన్నిచ్చింది. మరి వంటేం చేశారో? ఆ వంట గురించే చెప్తున్నాను. అక్కడ జొన్న రొట్టెలు, వంకాయ కూర తిన్నాను. అత్తయ్య ప్రేమగా వడ్డిస్తుంటే నా కడుపే కాదమ్మా, మనసు కూడా నిండిపోయింది. నిజం చెప్తున్నానమ్మా, వాళ్ళు పేదవాళ్లు కాదు. వాళ్ల దగ్గర ప్రేమ అనే సంపద ఉంది.
మన దగ్గర కోట్లున్నాయి గాని మన మనసులు పేదవి. మనమే నిజమైన పేదవాళ్ళం. ఒకరికొకరం ప్రేమని పంచుకోలేని పేదవాళ్ళం. రాజేశ్వరి నిశ్చేష్టురాలైంది. తన కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలొస్తాయని ఆమె ఊహించలేదు. మనమే నిజమైన పేదవాళ్లమన్న మాట ఆమె గుండెల్లో సూటిగా గుచ్చుకుంది. ఆ రోజు రాత్రి ఎవ్వరూ సరిగా నిద్రపోలేదు. రాజేశ్వరి తన గదిలో ఒంటరిగా ఆలోచనలో పడింది. తన కొడుకు మాటలు, తన పేద కోడలి మంచితనం ఆమె కళ్ల ముందు కదలాడాయి. మరుసటి రోజు ఉదయం లావణ్య కిచెన్లో కాఫీ కలుపుతుంది. రాజేశ్వరి నెమ్మదిగా కిచెన్లోకొచ్చింది. అత్తయ్యగారు, మీకు కాఫీ. ఆగు. రాజేశ్వరి స్టవ్ దగ్గరికి వెళ్ళింది. లావణ్యకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ రోజు మీ అమ్మేదో పచ్చడి చేసిందంటగా, కిరణ్ తెగ పొగిడాడు. నాకు ఆ పచ్చడి చేసి పెడతావా? ఈ చలికి గొంతు బాలేదు. లావణ్య ఆశ్చర్యంగా అత్తగారి వైపు చూసింది. ఆవిడ కళ్లలో ఎప్పుడూ ఉండే గర్వం లేదు, ఒక రకమైన అంగీకారం. లావణ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడే చేసి పెడతానత్తయ్యగారు. వేడివేడిగా అల్లం పచ్చడి, జొన్న రొట్టె కూడా చేస్తాను. సరే, నేనిక్కడే కూర్చుంటాను, చెయ్యి. ఆ చలికాలం రాజేశ్వరి గారి ఇంట్లో ఉన్న మంచు తెరలను కరిగించింది. పేద అమ్మ వాళ్ల ఇంట్లో ఉన్న ప్రేమ అనే వెచ్చదనం రిచ్ అత్తగారి ఇంట్లోని చల్లని మనసుల్ని తాకింది. ఆ రోజు లావణ్య చేసిన జొన్న రొట్టె 2 కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది పలికింది. నా పేరు శ్రావ్య. మాది గోదావరి ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. మా నాన్నగారు ఒక చిన్న రైతు. మాకు పెద్ద ఆస్తులు లేకపోయినా ప్రేమానురాగాలకు కొదవలేదు. మా అక్క పేరు అనురాధ. మా అక్క చాలా అందంగా ఉంటుంది. కానీ అక్కకి చిన్నప్పటి నుండి చదువు మీద, అలంకరణ మీద ఉన్న శ్రద్ధ వంటింటి మీద ఉండేది కాదు. నేనున్నానుగా అక్క, నీకు వంటెందుకు అని నేను గారాబం చేసేదాన్ని. అదే మా అక్క పాలిట శాపమవుతుందని అప్పుడు నాకు తెలీదు. శ్రావ్య, ఆకలేస్తుంది, ఏమైనా చేసావా? చేశాన్లే మహారాణి. వేడివేడి ఉప్మా, అల్లం పచ్చడి తిందూరా. నీ చేతి వంట అమృతం. అక్క, పెళ్ళయ్యేంతవరకే ఈ గారాబం. రేపొద్దున అత్తారింటికి వెళ్తే అక్కడ నేనే వచ్చి వండుతానా? కాస్త నేర్చుకోవచ్చుగా. ఏమోలే శ్రావ్య, గ్యాస్ స్టవ్ వెలిగించాలంటేనే భయమేస్తుంది. అయినా నాకొచ్చే మొగుడు నన్ను చూసుకుంటాడులే, వంట మనిషిని పెట్టుకోలేడా? అక్క అమాయకంగా అలా అనేసింది. కాని అక్క జాతకంలో రాసిపెట్టిన రాత వేరు. అక్క అందం చూసి పట్నంలో కోటీశ్వరులైన రాజేశ్వరీదేవి గారు వాళ్ళబ్బాయి ఆనంద్కిచ్చి పెళ్లి చేయాలనొచ్చారు. రాజేశ్వరి గారికి ఆస్తిపాస్తుల కంటే ఇంటిని సాంప్రదాయంగా దిద్దుకునే కోడలు కావాలి. అక్కకి వంటొచ్చో రాదో అడగకుండానే పల్లెటూరి పిల్ల కదా, అన్నీ తెలిసే ఉంటాయని భ్రమపడ్డారు. పెళ్లి ఘనంగా జరిగింది. అక్క పట్నం వెళ్ళిపోయింది. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉంది. కాని అసలు సమస్య వంటింట్లో మొదలైంది. రాజేశ్వరి గారి ఇంట్లో వంట మనుషులున్నా కోడలి చేతి వంట తినాలని ఆవిడ కోరిక. ఒకరోజు ఉదయం, అమ్మా అనురాధా, ఈరోజు పని మనిషి రాలేదు. మధ్యాహ్నం భోజనానికి నువ్వే వంట చెయ్యి. నాకేం పెద్దగా వద్దులే. కాస్త ములక్కాడ సాంబారు, బెండకాయ వేపుడు, వేడి అన్నం చాలు. మీ పల్లెటూరి స్టైల్లో చెయ్యి. అత్తయ్యా, అది నాకు. ఏమ్మా, ఎందుకు తడబడుతున్నావు? వంట చేయడమేగా. కొత్త పెళ్లి కూతురిది, నీ చేతి వంట తినాలని ఆశగా ఉంది. ఆనంద్ కూడా నీ చేతి వంట తినాలని అనుకుంటున్నాడు. అవుననురాధా, నువ్వు ట్రై చేయి. అమ్మకి నీ చేతి వంట రుచి చూపించు. అక్కకి పాపం ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఫోన్ చేద్దామన్నా అత్తయ్య గారు అక్కడే ఉన్నారు. ధైర్యం చేసి వంటింట్లోకి వెళ్ళింది. సాంబార్లో ఎంత ఉప్పు వేయాలో తెలీదు. బెండకాయ ఎంతసేపు వేయించాలో తెలీదు. ఏదో చేసింది. మధ్యాహ్నం భోజనాల టైం. రాజేశ్వరి గారు ఆశగా అన్నంలో సాంబారు కలుపుకొని నోట్లో పెట్టుకున్నారు. వెంటనే ఆవిడ ముఖం మారిపోయింది. థు, ఏంటిది? ఉప్పుగా ఉంది, ములక్కాడ ఉడకనే లేదు. క్షమించండి అత్తయ్యా, నాకు వంట రాదు. క్షమించడమా? పల్లెటూరి నుండి వచ్చావు కదా,
వంట రాకుండానే పెళ్లి చేసేసుకున్నావా? అందముంటే సరిపోదు, కనీసం సాంబారు పెట్టడం కూడా రాకపోతే ఎలా? నా కొడుక్కి రోజు ఇదే పెడతావా? ఛీ, నాకలి చచ్చిపోయింది. అమ్మా, తను నేర్చుకుంటుందిలే, కోప్పడుకో. ఏం నేర్చుకుంటుంది? ఇప్పటికే నెలయింది. ఇంట్లో నా పరువు తీసేలా ఉంది. రేపు చుట్టాలొస్తే రాజేశ్వరి కోడలికి వంట రాదని నవ్వుతారు. అక్క గదిలోకెళ్ళి తలుపేసుకుని ఏడ్చింది. ఆ రోజు నుండి అత్తగారు అక్కని వంటింట్లోకి రానివ్వడమే మానేశారు. నీ వల్ల కాదులే, వంట మనిషి లక్ష్మి వండుతుంది, నువ్వు కూరగాయల కోసివ్వు చాలు అని అవమానంగా మాట్లాడేవాళ్లు. అక్క ఆ ఇంట్లో ఒక పని మనిషికి సాయం చేసే స్థాయికి పడిపోయింది. కొన్నాళ్లకు నేను అక్కను చూడ్డానికి పట్నం వెళ్ళాను. అక్కున్న ఇల్లు చూసి కళ్ళు తిరిగాయి నాకు. అంత పెద్ద బంగ్లా, ఖరీదైన కార్లు. అక్క మహారాణిలా ఉంటుందనుకున్నా, కాని అక్క కళ్లలో ఆనందమే లేదు. వంటిల్లు, అనురాధ కూరగాయలు కోస్తూ ఉంటుంది. పని మనిషి లక్ష్మి స్టవ్ దగ్గర వంట చేస్తూ పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. రాజేశ్వరి గారు హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటారు. శ్రావ్య, వచ్చావా? ఏంటక్క ఇది? నువ్వు కూరగాయలు కోయటమేంటి? పని మనిషి వంట చేయటమేంటి? గట్టిగా అరవకు శ్రావ్య, అత్తయ్య వింటారు. నాకు వంట రాదని తెలిసి ఆవిడికి కోపం వచ్చింది. నన్ను వంటింటి గడప దాటనివ్వటం లేదు. కేవలం కూరగాయలు కోయడానికి, గిన్నెలు సర్దడానికి మాత్రమే వాడుకుంటున్నారు. అప్పుడే రాజేశ్వరి గారు లోపలికొచ్చారు. ఓహో, చెల్లెలు గారొచ్చారా? రండి రండి. అనురాధ, చెల్లితో కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు. ముందా బెండకాయలు కోసి లక్ష్మికివ్వు. లక్ష్మి, కూరలో ఉప్పు సరిచూసుకో. మీ అమ్మగారిలా ఉప్పు కషాయం చెయ్యకు. ఆ మాట విని నాకు బాగా కోపం వచ్చింది. మా అక్కని పని మనిషి ముందు ఎంత చులకన చేశారో. అక్క తలదించుకొని కూరగాయలు కోస్తుంటే నేను అస్సలు చూడలేకపోయాను. అక్కని ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడేయాలని అనుకున్నాను. రాత్రిపూట అందరూ పడుకున్నాక అక్క గదిలో, అక్క, ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. సమస్య వంట రాకపోవడమే కదా, అదేం బ్రహ్మ విద్య కాదు, నేను నేర్పిస్తాను. వద్దు శ్రావ్య, నేను చేస్తే పాడవుతుంది. అత్తయ్య మళ్ళీ తిడతారు. నాకు భయంగా ఉంది. భయపడితే జీవితాంతం ఆవిడ దెప్పుళ్ళు పడాల్సిందే. నీ భయం పోవాలి. ఆవిడ నోరు ముయ్యాలంటే గరిట పట్టాల్సిందే. రేపటి నుండి అత్తయ్య లేచేలోపు మనం వంటగదిలోకెళ్దాం. నేను పక్క నుండి నీతో చేయిస్తాను. మరుసటి రోజు ఉదయం 5 గంటలు. అక్క, ముందు స్టవ్ వెలిగించు. భయపడకు, ఈరోజు దొండకాయ వేపుడు చేద్దాం. నూనెంత వెయ్యాలి? ఇదిగో ఈ స్పూన్తో 2 సార్లు వెయ్యి. నూనె వేగాక ఆవాలు, అవి చిటపటలాడాక ముక్కలు వెయ్యి. అక్క, కూర మాడనివ్వకు, అలా అని పచ్చిగా ఉంచకు. సిమ్లో పెట్టి మూత పెట్టు. మొదటి 2 రోజులు కష్టంగానే ఉంది. అక్క ఉప్పెక్కు వేసేది, తాలింపు మాడగొట్టేది. కాని నేను పక్కనే ఉండి సరిచేసేదాన్ని. అత్తయ్య లేచేసరికి వంట మనిషి చేసినట్టు మేనేజ్ చేసేవాళ్లం. కాని ఒకరోజు నేను పక్కన లేనప్పుడు అక్క కాఫీ కలిపింది. ఈరోజు కాఫీ ఎవరు పెట్టారు? లక్ష్మి రాలేదని నేనే పెట్టానత్తయ్యా. పర్లేదు, తాగేలాగే ఉంది. చక్కెర ఎక్కువైంది, తగ్గించు. ఆ చిన్న మాట అక్కలో కొండంత ధైర్యం నింపింది. పర్లేదు అన్న మాట బావుంది అనిపించుకునేలా చెయ్యాలని అక్క కసిగా ప్రాక్టీస్ మొదలెట్టేసింది. నేనొచ్చి 1 వారం రోజులైంది. అక్క ఇప్పుడు చిన్న చిన్న కూరలు, రసం, పప్పు బాగానే చేస్తుంది. కాని అసలైన పరీక్ష అనుకోకుండా వచ్చింది. రాజేశ్వరి గారి చిన్ననాటి స్నేహితులు, అమెరికా నుండి వచ్చిన కుటుంబం లంచ్కి వస్తున్నట్టు కబురొచ్చింది. లక్ష్మి, ఈరోజు స్పెషల్స్ ఉండాలి. వాళ్ళు చాలా రిచ్ పీపుల్. బిర్యానీ, చికెన్ గ్రేవీ, వెజ్లో పన్నీర్ బటర్ మసాలా, ఆలూ ఫ్రై ఉండాలి. అమ్మగారు, నాకు పన్నీరు గిన్నీరు రాదండి. నాకు తెలిసిన వంటలే వండుతాను. చా, ఎంత పనైంది. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పడానికి కూడా టైం లేదే. ఇప్పుడెలా? నా పరువు పోతుంది. అత్తయ్య, ఏమనుకోకపోతే ఒక్క మాట, మా అక్క వండుతుంది. మీ అక్క సాంబారు పెడితేనే సముద్రంలాగుంది. ఇప్పుడు బిర్యానీ చేసి నా పరువు తీసుకోమంటావా? వద్దులే తల్లి. లేదత్తయ్యా, ఈ 1 వారం రోజులు అక్క చాలా బాగా నేర్చుకుంది. నేను దగ్గరుండి చేయిస్తాను. ప్లీజ్ అత్తయ్యా, నమ్మండి.
అక్క చేతిలో ఒక రుచి ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సరే, వేరే దారి లేదు. కానీ ఏమాత్రం తేడా వచ్చినా ఈసారి మీ అక్కని పుట్టింటికి పంపిస్తాను. జాగ్రత్త. అక్క గడగడా వణికిపోయింది. నా వల్ల కాదు శ్రావ్య అని ఏడ్చింది. నేనక్క భుజం తట్టి, ఇది నీ ఆత్మ గౌరవం కోసం అక్కా, నువ్వు చెయ్యగలవు, నేనున్నాను కదా అని వంటింట్లోకి తీసుకెళ్లాను. అక్క, బాస్మతి బియ్యం నానబెట్టావా? గుడ్. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించు. అప్పుడే బిర్యానీకి రుచి. మసాలా దినుసులు దంచు. శ్రావ్య, పన్నీర్ కూరలో ఉప్పు సరిపోయిందా చూడు. పర్ఫెక్ట్ అక్క. కాస్త కసూరి మెతి వేయ్, వాసన అత్తిరిపోతుంది. ఆలూ ఫ్రై క్రిస్పీగా రావాలంటే మూత పెట్టకు. అక్కలో తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. అత్తగారి ముందు గెలవాలన్న కసి అక్క చేతుల్లో వేగంగా మారింది. వంటిల్లంతా గుమగుమలాడే వాసనతో నిండిపోయింది. బిర్యానీ అవుతుంటే వచ్చే వాసన హాల్లో ఉన్న అత్తగారికి కూడా తగిలింది. మధ్యాహ్నం భోజనం సమయం. అతిథులు రాజేశ్వరి గారు, ఆనంద్ కూర్చొని ఉన్నారు. రాజీ, అసలు మీ ఇల్లు చూడగానే ఏదో రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకు. వాసన మాత్రం అదిరిపోతుంది. వావ్, ఎక్సలెంట్. బిర్యానీ రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. మసాలా అసలు ఎక్కువగా లేదు. అచ్చం హైదరాబాద్లో ఫేమస్ హోటల్లో తిన్నట్టుంది. ఈ పన్నీర్ కూర అయితే అద్భుతం. రాజీ, మీ వంట మనిషికి మా తరపున ఒక 100 రూపాయలు టిప్ ఇవ్వు. చాలా బాగా చేసింది. ఇది చేసింది వంట మనిషి కాదండి. మరెవరు? నువ్వా? నీకు వంట రాదుగా? ఇది చేసింది నా కోడలు అనురాధ. అత్తగారు, నిజంగానే అనురాధ, చాలా బాగా చేసావు. ముఖ్యంగా ఈ ఆలూ ఫ్రై. మా ఆనంద్కి చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇలాగే చేసి పెట్టేది. నీ చేతిలో మంచి రుచి ఉంది. కాసేపటికి బంధువులు ఆనందంగా తిని వెళ్ళిపోయారు. చూసావా అమ్మా, నేను చెప్పాను కదా అనురాధ గ్రేట్ అని. ఒప్పుకుంటున్నాన్రా. ఇన్నాళ్ళు నేను అపోహపడ్డాను. దీని వెనుక నీ కృషి కూడా ఉందమ్మా శ్రావ్య. అక్కకి ధైర్యం చెప్పి దగ్గరుండి నేర్పించావు. మీ ఇద్దరూ కలిసి ఈరోజు నా పరువు నిలబెట్టారు. అత్తగారి నోటి నుండి ఆ మాట రాగానే అక్క కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి బాధతో వచ్చినవి కావు, ఆనందంతో వచ్చినవి. అనురాధ, ఇన్నాళ్ళు నిన్ను వంటింట్లోకి రానివ్వనందుకు బాధపడకు. ఇకపై ఈ వంటిల్లు నీ రాజ్యం. నీకు నచ్చినట్టు వండు, నచ్చినట్టు పెట్టు. కాకపోతే అప్పుడప్పుడు ఆ సాంబార్ మాత్రం నీ చెల్లిని అడిగి చెయ్యి. సరే అత్తయ్య గారు. ఆ రోజు నుండి అక్కలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మెల్లిగా రకరకాల వంటలు చేయటం మొదలెట్టింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏ పండగొచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా అనురాధ చేతి వంట ఉండాల్సిందేనని అందరూ కోరుకుంటున్నారు. అక్క వంటగదిలో పడిన తంటాలు చివరకు అత్తగారి మనసు గెలుచుకునేలా చేశాయి. చెల్లిగా నాకింతకంటే ఏం కావాలి? నేర్చుకోవాలన్న తపన, ప్రోత్సహించే తోడుంటే ఎవరైనా ఎక్కడైనా గెలవచ్చని మా అక్క నిరూపించింది.